ప్రపంచాన్ని శాసించాలనుకున్నప్పుడు ఏదో ఒక రూట్ కావాలి. ప్రస్తుతం ఇరాన్ అనుసరించినటువంటి వ్యూహం ద్విముఖ వ్యూహం. ఒకటి రష్యా, చైనా, ఉత్తర కొరియా లాంటి వాళ్ళతో సంబంధం. నెంబర్ 2 అణ్వాయుధాల తయారీ వాళ్ళ సహకారంతో. నెంబర్ 3 వచ్చేటప్పటికి పక్కా ప్రణాళికతో తీసుకువెళ్తున్నటువంటి సరికొత్తదైనటువంటి ఎత్తుగడ. ఏది సెకండ్ ఆల్టర్నేటివ్, భారత్ సూచించినటువంటి ఆల్టర్నేటివ్ రైల్ కమ్ షిప్ ట్రాన్స్పోర్టేషన్. అది గనక లైన్లోకి వచ్చేస్తే ఇరాన్ పాత్ర పరిమితం అయిపోతుంది. ఆయిల్ లాంటి వాటిని కూడా సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చుకుని బ్రతకాలి. కాబట్టి దాన్ని దెబ్బతీయటం, దానికి తోడు మతరాజ్య స్థాపన విస్తరణ కార్యక్రమాలు సాగించడం. అందుకోసం తీవ్రవాద సంస్థలు 5 తీవ్రవాద సంస్థల్ని ప్రత్యక్షంగా, మరొక 18 తీవ్రవాద సంస్థలకు పరోక్షంగా సహకరించడం. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి దేశాల్ని మత ఉన్మాద దేశాలుగా మార్చడం, మత ఉన్మాద సంస్థలని అక్కడ ఆయుధాలు ఇచ్చి పోషించడం, ఇప్పుడు యుద్ధం దాకా తీసుకురావడం. టోటల్గా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రపంచాన్ని ఇట్లా ఎందుకు తీసుకొస్తుంది? ఇరాన్ ఒకప్పుడు బైజెంటైన్ మతంకి సంబంధించినటువంటి వాళ్ళని బలవంతంగా ఒకప్పుడు హిందువుల మీద దాడులు చేసి ఈ దేశాన్ని ఎట్లయితే ధ్వంసం చేసి, కల్చర్ని ధ్వంసం చేసి వాళ్ళ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించారో, అట్లాగే బైజెంటైన్ మతం అయితే సక్సెస్ అయ్యారు. వాళ్ళు కంప్లీట్గా మార్చేసి అది ముస్లిం కంట్రీ కింద మార్చేశారు. ఈ మధ్య కాలంలో ఏదైతే సాహ్ని అనేటువంటి ఒక అమ్మాయి ఇన్సిడెంట్ జరిగింది గుర్తుంది కదా. తను బురకా వేసింది, హిజాబ్ వేసింది, 4 వెంట్రుకలు బయటకు కనిపించాయని అమ్మాయిని కొట్టినటువంటి మోరల్ పోలీసుల ఇంపాక్ట్ అనేక మంది మహిళల్ని హింసిస్తూ ఉంటాం. దాంతో మగవాళ్ళకి ఆ మహిళల తండ్రి, అన్న, కుటుంబ బంధువులు వాళ్ళందరిలో కూడా వచ్చినటువంటిది అసలు అట్లాంటిది వద్దంటూ చెప్పుకుంటూ వచ్చారు. దాంతో వాళ్ళ మీద దాడులు, కాల్ చేయడం ఇవన్నీ జరిగింది. దాంతో అందరూ కూడా ఇప్పుడు మతం మారిపోయి మళ్ళీ బైజెంటైన్ వైపు వెళ్ళిపోతున్నారు. అంటే మిగతా ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యం చేద్దాం అనుకున్న ఇరాన్లోనే ఇప్పుడు 40 నుండి 50% మంది ముస్లిం మతాన్ని వదిలేసి బైజెంటైన్ వైపుకి వెళ్ళిపోతున్నారు, పాత మతం అని. దాన్ని కంట్రోల్ చేయడానికే ఇప్పుడు ఇటువైపుకి తీసుకొచ్చింది, యుద్ధం వైపుకి తీసుకొచ్చింది. మత ఉన్మాదం ఏ స్థాయిలోకి తీసుకెళ్తున్నారో అర్థం చేసుకోవాలి ఇక్కడ.